రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. రాజధాని అమరావతిలో పనులు వేగవంతం అవుతున్నాయి. ఒక పక్కన ముళ్ళకంపలన్నీ తొలగించడానికి టెండర్లు పిలవటం జరిగింది. పర్యవేక్షణ మొట్టమొదటిసారి చేసిన వెంటనే ఏమేం పనులు చేయాలో మంత్రి గారికి, సిఆర్డీఏ కమిషనర్ గారికి నిర్దేశించడం జరిగిందని తెలియజేస్తున్నాను. ఈరోజు మున్సిపల్ శాఖ మంత్రివర్యులు నారాయణ గారు, సిఆర్డీ కమిషనరు, నేను కలిసి ముఖ్యంగా వెంకటపాలెంలోని అంగన్వాడీ సెంటరు, హెల్త్ సెంటరు, అదేవిధంగా అప్పర్ ప్రైమరీ స్కూలు, అదేవిధంగా మందడంలోని అంగన్వాడీ సెంటర్ వీటన్నిటిని సందర్శించడం జరిగింది. ఈ వర్కులన్నింటినీ కలిసి ఒకసారి సమీక్షించి కాంట్రాక్టర్లని, అధికారులని పిలిచి ఒక్క నెలలోపుగా ఈ కార్యక్రమాలన్నీ పూర్తి కావాలని, ప్రతి నెల ఇక నుంచి ముఖ్యమంత్రి గారితో ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఉంటాయని చెప్పి ముఖ్యమంత్రి నారాయణ గారు తెలియజేయడం జరిగింది. శరవేగంగా రాజధాని అభివృద్ధి చెందుతుంది. దీంతోపాటు అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను కూడా నేను ప్రస్తావించడం జరిగింది. అవి ఒక్కొక్కటిగా పరిష్కారం అవుతాయి. రైతుల సమస్యలు ఉన్నాయి, గ్రామాల్లో సమస్యలు ఉన్నాయి, పేద వర్గాలు, ఎస్సీ ఎస్టీలకు సమస్యలు ఉన్నాయి, అసైన్ రైతులకి కూడా సమస్యలు ఉన్నాయి. అనేక సమస్యల్ని ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ వస్తారు. అసెంబ్లీ సమావేశాల్లో అవసరమైన చోట ఈ అంశాలన్నింటినీ కూడా ప్రస్తావించడం జరుగుతుందని తెలియజేస్తూ ఈరోజు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యమంత్రి గారికి, నారాయణ గారికి. ఈ కార్యక్రమాలు పెద్ద ఎత్తున త్వరగా ప్రారంభం అవడానికి అన్ని చర్యలు తీసుకుంటారు. ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం సిఏ సిఎంఏ కోర్సులు. సిఏ సిఎంఏ చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్. మన రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి, ఖజానా ఖాళీ, ఏ డిపార్ట్మెంట్లో కూడా ఒక పైసా లేదు. కంప్లీట్గా ఆర్థిక వ్యవస్థని నాశనం చేశారు. ఏ ప్రభుత్వమైనా ఏదైనా ఒక బడ్జెట్ అంటూ ఉంటుంది. ఆ బడ్జెట్కి సంబంధించి ఆ బడ్జెట్కి ఏ అకౌంట్కి అయితే బడ్జెట్లో శాంక్షన్ చేస్తారో దాంట్లో ఖర్చు పెడతారు. అవేమీ లేకుండా కంప్లీట్గా చేశారు. అయితే అమరావతి రాజధాని రైతులు ఆ రోజు 2015 జనవరి 1 ల్యాండ్ పుల్లింగ్ నోటిఫికేషన్ ఇస్తే మా ముఖ్యమంత్రి గారి మీద ఉన్న నమ్మకంతో కేవలం 58 రోజుల్లో, అంటే 2015 ఫిబ్రవరి 28వ తేదీ అర్ధరాత్రికి 34,000 ఎకరాలని ఒక్క లిటిగేషన్ లేకుండా ఇచ్చారు. దానికి తగ్గట్టుగానే ముఖ్యమంత్రి గారు ఇక్కడ దీన్ని ఒక ప్రపంచంలో ఉన్న టాప్ 5 సిటీస్లో ఒక సిటీగా చేయాలని డిజైన్లు చేయించి టెండర్లు కూడా 41,000 కోట్లకి ఇచ్చి టేకప్ చేశారు. అయితే గవర్నమెంట్ పోవటం, ఆ వచ్చిన ప్రభుత్వం 3 ముక్కలు ఆటాడుతూ మొత్తం నాశనం చేసింది. అయితే మళ్ళీ ఈ ప్రభుత్వం రాగానే వెంటనే ముఖ్యమంత్రి గారు ఏరియా అంతా విజిట్ చేశారు. విజిట్ చేసి మంత్రిగా నాకు అనేక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఈ ప్రాజెక్టును వీలైన తొందరలో కంప్లీట్ చేయాలని. దాని మీద యాక్చువల్గా ఫస్ట్ ఫైనాన్షియల్ ప్లానింగ్ చేస్తున్నాం. ఫైనాన్షియల్ ప్లానింగ్ ఆల్మోస్ట్ ఒక స్టేజ్కి వచ్చింది. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ యాక్చువల్గా 17 అంగన్వాడీ సెంటర్లు, తర్వాత హెల్త్ సెంటర్స్ ఒక 16, పీహెచ్సిస్, స్కూల్స్ ఒక 14, తర్వాత మల్టీఫంక్షనల్ క్యాంపస్ ఒకటి, మొత్తం 48 టేకప్ చేశారు. అందులో వర్క్ తీసుకుంటే 17 అంగన్వాడీ సెంటర్లు 80% వర్క్ అయింది, 16 హెల్త్ సెంటర్స్ ఒక 70% అయింది, 14 స్కూల్స్ ఒక 60% అయింది, అదేవిధంగా ఈ శ్మశానం అనేది ఒక 50% అయింది. అయితే మిగిలిన వర్క్కి నిన్న అధికారులని, కాంట్రాక్టులు అందరినీ పిలిచి సిఆర్డీఏ కమిషనర్ గారు, నేను రివ్యూ చేసి వాళ్ళకు కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ ఓవర్కమ్ అయ్యేటట్టుగా నిన్న చేయడం జరిగింది. వాళ్ళ సమస్యలు అంటే డబ్బుల సమస్య, బిల్స్ రాలా, వాళ్ళు పని చేయాలా, ఆపేశారు. ఆ బిల్స్ ఇచ్చేటట్టుగా నేను ఏర్పాటు చేసాం. ఈ శనివారం లోపల వాళ్ళకి ఇవ్వాల్సిన పెండింగ్స్ ఇచ్చే విధంగా ఏర్పాటు చేసాం. వాళ్ళందరికీ ఒకటే చెప్పి అడిగాను, ఎన్ని రోజుల్లో చేయగలరంటే కొందరు వచ్చి బ్యాలెన్స్ వర్కులు 15 రోజులని, 20 రోజులని చెప్పారు. నేను అందరూ కూడా చెప్తున్నాను, ఆగస్టు నెలాఖరాకి ఇవన్నీ కంప్లీట్ చేయండి. సీఎం గారి దగ్గర ఇనాగ్రేషన్ చేయిస్తామని, ఆగస్టు నెలాఖరు అయితే కంఫర్టబుల్ టైం సార్ చేస్తామని చెప్పారు. అయితే ఇందులో ప్రహరీ గోడలు, వాటికి కొన్ని చిన్నవి ప్రహరీ గోడలు కట్టాలి. దానికి సంబంధించిన టెండర్స్ కూడా అవసరమైతే పిలవమని కమిషనర్ గారికి చెప్తున్నాను, భాస్కర్ గారికి. ఈ విధంగా ఈరోజు అంటే
ఖజానా ఖాళీ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఖజానా ఖాళీ. రైతులకు ఆ రోజు ప్రామిస్ చేసాము. ప్రామిస్ చేసిన ప్రకారం 100కి 100 రూపాయలు ఖచ్చితంగా చేస్తాం. గత 5 సంవత్సరాలు ప్రభుత్వం వచ్చింటే ఇది ప్రపంచంలో టాప్ 5లో ఒకటి కాదు, 1 ఉండేది. టాప్ 5లో ఒకటి కూడా కాదు. ఆ రోజు ముఖ్యమంత్రి గారు నాకు ఇచ్చిన టార్గెట్ ప్రపంచంలో టాప్ 5లో ఒక రాజధాని కట్టమని. అది ఆ చేసిన డిజైన్స్ కావచ్చు, నార్మన్ ఫాస్టర్ అండ్ పార్ట్నర్స్ లండన్ వాళ్ళు చేసిన డిజైన్స్ అవన్నీ చూస్తే నిజంగా 1 ఉండేది. మన దురదృష్టం. అయినప్పటికీ ఇప్పుడు మించిపోలేదు. రైతులకి ఏదైతే ప్రామిస్ చేసామో ఆ రోజు శ్రావణ్ గారు కావచ్చు, నేను కావచ్చు, విలేజ్లు అన్నీ తిరిగి ఇంకా కొంతమంది పార్టీ నాయకులు అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. 100 రోజుల టార్గెట్లో నా డిపార్ట్మెంట్లో అన్నా క్యాంటీన్స్ పెట్టాము. అన్నా క్యాంటీన్స్ మొత్తం 203 అప్పుడు శాంక్షన్ చేశాము. ఆ 203లో 193 ఇప్పుడు స్టార్ట్ అయినాయి. అయితే ఇప్పుడు ఈ 100 రోజుల లోపల కనీసం 100 అన్నా క్యాంటీన్స్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. దానికి వేగవంతంగా జరుగుతుంది. నిన్న కూడా రాష్ట్రంలో ఉన్న అందరు మున్సిపల్ కమిషనర్స్తో యాక్చువల్గా నిన్న కాన్ఫరెన్స్ చేశాను. 3 days బ్యాక్ కూడా వీడియో కాన్ఫరెన్స్ చేశాను. డైలీ ప్రోగ్రెస్ వాళ్ళు ఫోటోలతో పంపిస్తున్నారు అన్నా క్యాంటీన్స్ది. టెండర్లు కూడా యాక్చువల్గా వాళ్ళు టెండర్ కూడా పిలిచింది ఫుడ్కి, అది కూడా అయిపోతుంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆగస్టు 15వ తేదీ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశం ప్రకారం అన్నా క్యాంటీన్స్ స్టార్ట్ చేయబడుతుంది. రేటు కూడా అదే రేటు. కొందరు ప్రచారం చేస్తున్నారు రేటుకు పెడుతున్నది కాదు, 5 రూపాయలకే భోజనం పెడతారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.